Hello guys, this is Banu Prakash from Tech About Today YouTube channel. Guys, I am back with another video. ఇవాళ వీడియోలో వచ్చేసరికి అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్. హూ ఇస్ అన్ అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్? అసలు ఎలా యూజ్ చేస్తారు? అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటే ఎవరు? ఈ రోల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మేజర్గా మనం ఏం తీసుకుంటే అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వచ్చు? వీటన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి గైస్ వీడియోకి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ దీని గురించి చూద్దాం. అప్లికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు సర్టెన్ యాప్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. మొబైల్స్లో అయితేనేమి, డెస్క్టాప్లో అయితే, డెస్క్టాప్ అంటే ఐ మీన్ పర్సనల్ కంప్యూటర్, ల్యాప్టాప్. దీంట్లో అయితే మీరు సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు వాట్సాప్ ఉంది. వాట్సాప్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. యాప్స్ అంటారు కదా, యాప్స్ని అప్లికేషన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఆ అప్లికేషన్స్ మీరు ఎందుకు యూజ్ చేస్తారు? మీకు సర్టెన్ ఇప్పుడు వాట్సాప్ ఉంటే ఒక అనదర్ పర్సన్తో లేదా ఒక తెలియని పర్సన్తో మీరు కాంటాక్ట్ అవ్వడానికి, లేదా వీడియో కాల్స్ ఆర్ ఆడియో కాల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మెసేజెస్ కానీ, ఒక మెసేజ్ అనేది సెండ్ చేయడానికి, ఆ మెసేజ్ అనేది మనం వాళ్ళకి పంపించడానికి అప్లికేషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అలానే చాలా రకాల అప్లికేషన్స్ అనేవి మనం చూస్తుంటాం. లైక్ యూట్యూబ్ అని. యూట్యూబ్ ఎందుకు మనకి? ఒక న్యూస్ ఏదైనా ఉందంటే దానికి మనకి ఒక లక్షలాది కోట్లాది మందికి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఎవరికాడైతే అప్లికేషన్ ఉంటుందో ప్రతి ఒక్కరికి ఆ న్యూస్ అనేది వస్తుంది అనమాట నోటిఫికేషన్లో. సో ఇలా అప్లికేషన్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దానికి సెక్యూరిటీ అనమాట. ఆ అప్లికేషన్ సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళు ఎవరంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు. సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే అప్లికేషన్ సెక్యూరిటీ. అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్. ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందర ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే మేము అది అవ్వాలి ఇది అవ్వాలి అని చెప్పి అనుకుంటారు. వాళ్ళకంటే సెట్ అయిన గోల్ అనేది తక్కువ. 100 మందిలో 20 మందికి అలా గోల్ సెట్ చేసుకుని ఉంటారు అనమాట. పక్కా ఇది అవ్వాలనేసి. మిగతా వాళ్ళందరూ ఇంజనీరింగ్ తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే తీసుకుంటారు. అంతేగాని వాళ్ళకంటూ సర్టెన్ గోల్ అనేది ఉండదు అనమాట. అదే టైంలో ఇలాంటి ఏంటంటారు లైక్ సైబర్ సెక్యూరిటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మిషన్ లెర్నింగ్ అని, ఇలా ఒక్కోటి ఉంటాయి కదా. దాంట్లో సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ఇది అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ అనమాట. ఇప్పుడు లైక్ అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ అనే కాకుండా ఇంకా మనం బగ్ బౌండరీ ప్రోగ్రామ్ గురించి మనం చెప్పాను ఒకటి, ఎథికల్ హ్యాకర్స్ అని చెప్పేసి, ఇలా సర్టెన్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఇప్పుడు దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకుంటే దానికి సెక్యూరిటీ అనేది ఉండాలన్నమాట. లేదంటే దాన్ని హ్యాక్ చేసేసి మన డేటా అనేది అన్ప్రైవసీ చేసేస్తారు. లైక్ మన డేటాని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడం, లేదా మన డేటాని వాళ్ళు కలెక్ట్ చేసుకొని మనల్ని ఇబ్బంది పెట్టడం లేదా భయపెట్టడం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ జరగకుండా చూసుకోవడానికి ఈ అప్లికేషన్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సెక్యూరిటీ ఇస్తారనమాట. ఎలా ఇస్తారనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు సర్టెన్ ఒక లైక్ ఎలా అంటే ఒక ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ఒక కంపెనీలో ఒక అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ అనేవాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ కంపెనీలో సపోజ్ వాట్సాప్ ఉంది, మెటా అనేది ఉంది. దానికి సెక్యూరిటీ కావాలన్నమాట. దాంట్లో అప్లికేషన్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారనమాట. లైక్ ఒక 2 to 3 మెంబర్స్, ఎక్కువ మందిని కూడా తీసుకోరు. ఒక 2 to 3 మెంబర్స్ ఉంటారు. ఆ 2 to 3 మెంబర్స్ హోల్ కంపెనీ యొక్క సెక్యూరిటీని చూసుకుంటారనమాట. ఆ కంపెనీలో ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయా, లేదా ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారా, దానికి ఇన్ప్రైవసీగా ఎవరైనా యాక్ట్ అవుతున్నారా, ఇలా అన్ని ప్రతి ఒక్కటి అనేది వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అవుతే వెంటనే దాన్ని సాల్వ్ చేస్తారనమాట. ఇలా వాళ్ళని రిక్వైర్ చేసుకుంటారు. అండ్ మేజర్గా అయితే మనం గవర్నమెంట్ జాబ్స్ లో ఇది ఎక్కువ చూస్తుంటాం అనమాట. ఎందుకంటే అప్లికేషన్ సెక్యూరిటీ, ఇప్పుడు ఒక అప్లికేషన్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసిందంటే అది ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాట్సాప్ కూడా హ్యాక్ చేయాలని చూస్తారు. అలా అని చెప్పేసి ఆ గవర్నమెంట్ యాప్ని అయితే హ్యాక్ చేయలేరు కదా. సో అంత సెక్యూర్గా అయితే బయటకు వస్తుంది అనమాట అది. సో అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అనేవాళ్ళు మేజర్గా సైబర్ సెక్యూరిటీ తీసుకొని ఎంతో కష్టపడి, చాలా 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 కష్టపడి ఫస్ట్ ఎథికల్ హ్యాకర్స్ అవుతారు. దాని నుంచి గ్రే హ్యాట్ హ్యాకర్స్ అవుతారు. ఆ తర్వాత దీనికంటూ సపరేట్ కోర్స్ తీసుకొని, అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ అనేది సపరేట్ కోర్స్ తీసుకొని ఆ తర్వాత దీంట్లోకి వెళ్తారనమాట. కొన్ని వేల మంది వెళ్తే దాంట్లో రిక్వైర్ చేసుకునేది ఒక 10 మందిని, అలా 1000కి ఒక 5గురిని వేసుకోండి. సో ఇలా రిక్వైర్ చేసుకుంటారనమాట. సో చాలా కష్టపడాలన్నమాట ఇది అవ్వాలంటే. ఎందుకంటే అంత ఈజీగా అయితే తీసుకోరు. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి వాళ్ళే విరుద్ధంగా పనిచేస్తే అప్పుడు ఆ కంపెనీ ప్రైవసీ అంతా ఏం కావాలి? సో చాలా రిస్క్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళని తీసుకోవాలంటే. ఇంత రిస్క్ తో కూడిన వ్యవహారం అనమాట ఇది అనేది. సో ఇది అవ్వటం అనేది, దీనికి శాలరీస్ కూడా స్టార్టింగ్ దగ్గర దగ్గర పర్ మంత్ వచ్చేసరికి 2 lakhs నుంచి అయితే ఉంటుంది అనమాట. 2 lakhs 1,80,000 నుంచి అయితే దీనికి శాలరీస్ అనేవి ఉంటాయి అనమాట. ఇంకా మనం మేజర్ గా చూస్తే కనుక వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ శాలరీ హైక్ చేయాలనుకుంటే కనుక, ఇప్పుడు ఫర్ సపోజ్
వేరే కంపెనీస్ ఏమైనా చూసుకుందాం, ఇది కాకుండా ఈ ప్రొఫెషన్ కాకుండా వేరే ప్రొఫెషన్ ఏమైనా తీసుకుంటే మనం శాలరీ హైక్స్ అనేది రేర్ గా జరుగుతుంటాయి అనమాట. ఎప్పుడు ఒక 1 year కి లేదా 8 months కి అలా శాలరీ హైక్స్ అనేవి జరుగుతుంటాయి. అదే ఈ అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ కనుక చూస్తే ప్రతి 6 months ఒకసారి శాలరీ హైప్ అనేది అవుతుంది అనమాట. ఎందువల్ల అంటే వీళ్ళకి ఇచ్చే డిమాండ్ అలా ఉంటుంది అనమాట. సో చెప్పా కదా, 1000 మందిలో 5 తీసుకుంటా అంటే ఎంత డిమాండ్ ఉంటుందో మీరే ఆలోచించండి. సో గైస్, అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్ గురించి అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే వెంటనే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడే నేను దానికైతే రిప్లై ఇస్తాను, లేదా దాని గురించి వీడియో చేయాలనుకుంటే వీడియో అయితే వెంటనే చేసేస్తాను. అండ్ మీకేమన్నా ఆ, ఒక ఇష్యూ ఉండి దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నాకు వెంటనే కామెంట్ అయితే చేయండి, దాని గురించి నేను చెప్తాను. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్.